6,650 ఫోన్లు తప్ప ఎటువంటి సినిమా ఆర్టిస్టుల ఫోన్లు ట్యాప్ చేయలేదు అని చెప్పిండు. అలా ఏ హీరోయిన్ది లేదు, ఎవరిది లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ వార్తలన్నీ? ఇంత ప్రాపగండనా? ఎందుకు చేసింది? కావాలని, అంటే దమ్ము లేక, ధైర్యం లేక, పిరికితనంతో ఈ ఆరోపణలు చేస్తారు. ఒకవేళ రాజకీయ నాయకులు వాళ్ళ ఇష్టంతో డ్రగ్స్ తీసుకున్న తప్పేం లేదు. నేనేమంటున్నా, వానికి క్యాన్సర్ ఉంది, లేకుంటే వాని నరాల బలహీనత ఉన్నది, డాక్టరే రాస్తాడు కదా. ఇప్పుడు మందు డ్రింక్ మంచిది కదా అంటారు. ఓకే, విడ్రావల్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? డాక్టరే రాస్తాడు. మద్యపాన నిషేధం జరిగింది, గుర్తుందా నీకు? ఎన్టీ రామారావు పీరియడ్లో అప్పుడు డాక్టర్లు అందరూ ఎవరైతే అడిక్ట్ అయ్యి వాళ్ళు మర్చిపోలేకుంటున్నారో వాళ్ళకి తాగడానికి పర్మిషన్స్ ఇచ్చారు. ఓకే, అది అన్ని రాష్ట్రాల్లో, గుజరాత్లో కూడా విత్డ్రావల్ సిమ్టమ్స్. కాబట్టి ఒకవేళ పొలిటీషియన్ అనుకో, ఏ పొలిటీషియన్ అన్నా, ఈయన కాదు, ఏ పొలిటీషియన్ అన్నా ఓల్డేజ్ వాళ్ళు చాలామంది ఉన్నారు, ఓకే, క్యాన్సర్ ఉన్నది, డ్రగ్ రాస్తే ఎందుకు తీసుకోవద్దు? ఇప్పుడు నేను 3 సార్లు 4 సార్లు క్యాన్సర్ని ఓవర్కమ్ అయినా, నా క్యాన్సర్కి అదే మందని డాక్టర్ రాస్తే నేను ఎందుకు తీసుకోవద్దు? నేను అందుకే డ్రగ్ గురించి ముందు చెప్పిన. డ్రగ్ ఎవరు తీసుకోవద్దు అంటే ఆరోగ్యంగా ఉన్నోళ్ళు తీసుకోవద్దు, పిల్లలు తీసుకోవద్దు, భవిష్యత్ తరాలు తీసుకోవద్దు. బట్ ఎవరికైతే జబ్బు ఉంటుందో ఇక్కడ పండిస్తున్నారు కదా, పర్మిషన్ ఇస్తున్నారు కదా. రేపు డబ్బులు ఉన్నోడు థాయిలాండ్ పోయి తీసుకుంటాడు, నువ్వు ఆపగలుగుతావా? చెప్పు.